నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మా అన్న జీవనన్న ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి మా నియోజకవర్గ ప్రజలు మరియు చైర్మన్ గారు ఆర్మూర్ అందరం కలిసి ఈనాటి ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరోసారి 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మన డైనమిక్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ క్యాంప్ ఆఫీస్లో కొద్ది మందితో చాలా ముఖ్య నాయకులతోనే ఈ జెండా ఎగరేయడం జరిగింది. కరోనా కారణంగా ఈ తక్కువ నాయకులు రావడం జరిగింది. రేపు కరోనా మహమ్మారి చాలా బాధాకరమైన విషయం. దీనిలో అన్ని పార్టీలు ఐక్యతంగా ఉండి ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ప్రజలు కూడా సహకరించాలని ప్రజలకి ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. కావాల్సి వస్తే మా మున్సిపల్ నందు రేపటి నుండి సెల్ఫ్ లాక్డౌన్ కూడా వేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా ఉంటేనే, అత్యవసరం ఉంటేనే బయటికి రండి. చాలా ఇబ్బందికరమైన విషయంలో మనం 6 నెలలు కూడా చాలా బాధపడుతున్నాం. ఆర్థికంగా కానీ, పిల్లల చదువు భవిష్యత్తులో కానీ తల్లిదండ్రులు చాలా బాధాకరమైన విషయం. ఇది ఎప్పుడు పోతుందో అనేది భగవంతుడు మాకు చెప్పాల్సిన విషయం. చాలా బాధాకరమైన విషయం ఉంది. పిల్లలు మన ఇండ్లల్లో చూస్తూనే ఉన్నాం, ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు, టీవీ చూసుకుంటూనే కూర్చుంటున్నారు. ఈ దేవుడు కరుణిచ్చి మన కరోనా మహమ్మారిని నిర్మూలించాలని ఎంతో బాధతో చెప్పుకున్న విషయం.